ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈరోజు దేవుడు మనకిస్తున్న నూతనమైన వాగ్దానం ఏంటంటే, దేవుడు అంటున్నాడు కదా, నీతిమంతుడు అంట విశ్వాస మూలంగా జీవిస్తాడంట. నిజమే కదా. నీతిమంతుల పేరు కానీ, నీతిమంతులు చేసే ప్రతి పని కానీ తరతరాల వాటికి జీవిస్తూనే ఉంటుంది. ఆనాడు పూర్వదినాల్లో మన పితరుడైన అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆయన చేసిన ఆ భక్తి జీవితం, ఆ విశ్వాస జీవితం ఈరోజు మనకి, మన పిల్లలకు మాదిరికరంగాను ఆయన జీవించిన విశ్వాస జీవితమే నీతిమంతుడిగా అతన్ని ఎంచింది. అలాగే మనకు మాదిరిగా మనము కూడా ఎలా విశ్వాసం కలిగి ఉండాలో, ఈ రోజున ఎలాగ మనం మన విశ్వాసాన్ని కొనసాగించాలో, ప్రతి పనిలో కూడా దేవునిపై మనం ఎలాగా ఆధారపడి జీవించాలో